మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతున్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. రెండు, నిజంగా మీరు టీఆర్ఎస్ స్నేహితులు మీరు కోశా మహిళ మీ పార్టీ అభ్యర్థి మీద ఎంఐఎం పోటీ లేదు, జూబ్లీ హిల్స్ లో మాత్రం అభివృద్ధి మీద పోటీ ఉంది. ఇదంతా అండర్స్టాండింగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా. సో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీరు మళ్ళా 100 సీట్లలో డిపాజిట్ రాలే. మీరు డిపాజిట్ రావడం ఏదో కొత్తగా దాన్ని ఏదో మాట్లాడుతుందని జరుగుతుంటే మేము అడుగుతున్నాము. కేసీఆర్ ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివి, అంతకంటే నీకు మించిన అర్హత ఏంది? ఇది మేము కాదు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఈయన కూడా అసలు వాస్తవంగా తెలంగాణ డిఎన్ఏ ఉన్న కూడా భారతీయ జనతా పార్టీ ఉండదు. కేంద్రంలో లోక్సభ సాక్షిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవమానపరిచే విధంగా మాట్లాడినట్టు కూడా ఇంకా బీజేపీ చెప్పుకునే వాళ్ళు సిగ్గుండాలని అంటా ఉన్నాం. ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పడి అసలు ఫలితాలు రేపటికి వేరైతే 7 తారీఖు నాడు క్యాబినెట్ అయితే మేము మా నాయకులంతా ఎంపిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మీరు మీ యొక్క శాసనసభ పక్ష నాయకులు కూడా ఎంపిక చేసుకునే పక్షులు ఇలా అడుగుతాం. ఒకటే, నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల, వారి ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతు ఇచ్చే ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి, లేదా మీరే సిబిఐ విచారణ చేయించండి. కేంద్రం మీది, మంత్రి మీరు, మీ లేఖకు విలువ లేదంటే మీరు ఆ మంత్రి పదవి రాజీనామా చేయండి. మీ లేఖ సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ ఇక్కడ జరిగిన కాళేశ్వరం అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రి ఉండి అనర్హత వేస్ట్. మొన్న హోంశాఖ సహాయ మంత్రుడి ఇప్పుడు లేవున్నా. సో ఇటువంటి పరిస్థితుల వల్ల దయచేసి నాలికను తాటిమట్టగా నాలుగుగా మార్చుకో కిషన్ రెడ్డి గారు. మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టాలు పట్ల చేసుకున్నటువంటి అపవిత్ర కలయిక మీది. మీరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఆయన మెడలు ఎప్పుడు వేయకూడతా అంటారో, మీరు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారో తెలియదు. ఎవరెవరు ప్రశంసించుకుంటారు, ఎవరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు. మేము తెలంగాణ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు కోరుతున్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే. మేము తెలంగాణ ప్రభుత్వంగా ఇవ్వాల కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు, మేము ఏదైనా రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి ఎక్కేయగలుగుతారు, మీరు సిద్ధంగా ఉన్నాం.